తెలంగాణ సీఎం ఒంటరివాడైపోయాడా? అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన ఇన్ని విమర్శలు గుప్పిస్తున్నా కానీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? 2029 ముందే గుర్తొచ్చిందా? లేకపోతే ఇప్పుడు మాట్లాడితే తర్వాత మన పరిస్థితి ఏందో అర్థం చేసుకున్నారా? ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు పార్టీ కోసం పనిచేస్తారని. కానీ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నాయకులు మాత్రం రేవంత్ రెడ్డి గారిని బయటవాడిగానే చూస్తున్నారు. ఎందుకంటే ఆయన టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. వచ్చిన తక్కువ కాలంలోనే టీపీసీసీ పదవి చేపట్టారు. ఆ తర్వాత వెంటనే సీఎంగా అయ్యారు. ఇది కొంతమందికి అదే పార్టీలో ఉన్న నేతలకు నచ్చట్లేదు, జీర్ణం చేసుకోవట్లేరు, బయటవాడిగా చూస్తున్నారు తప్ప ఆయన మన పార్టీ నాయకుడు, మన పార్టీ సీఎం అనే భావన కొంతమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అది అంటే ఏమంటారు, దాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. మేము కూడా సీనియర్లో మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వండి. అప్పట్లో ఎలక్షన్ టైంలోనే అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొరపెట్టుకున్నా కానీ తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డిని కరాఖండిగా చెప్పేసరికి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మినిస్టర్ హోదాలో, మంత్రి హోదాలో, వాళ్ళు కొంచెం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కానీ రేవంత్ రెడ్డి గారు సభ పెట్టినా కానీ అక్కడ చాలా తక్కువ మోతాదులోనే మంత్రులు కనబడుతున్నారు, ఎమ్మెల్యేలు కనబడుతున్నారు. అసలు ఎమ్మెల్సీలు వస్తున్నారా లేదా అని జాడ కూడా లేదు. ఎందుకు ఈ కాంగ్రెస్లో ఈ కొట్లాట? దేనికి? అధికారం ఉన్నప్పుడు అన్నదమ్ములకు కలిసి ఉండి ప్రజాపాలన చేయాలి. కానీ ప్రజాపాలన చెప్పుకుంటున్న మీరు లోపల మీరు కొట్టుకొని రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య బాగా వాగ్వివాదం జరుగుతుంది, మాటల యుద్ధం జరుగుతుంది. అది జలాల గురించి కావచ్చు, 6 గ్యారెంటీల గురించి కావచ్చు, ఒక ఎంఐఎం అధినేత ఆ కాలేజీకి సంబంధించిన విషయం కావచ్చు. కొంతమంది మాత్రమే ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీని కాపాడుకోవడానికి, కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేయడానికి ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకు ఈ ఒడిదుడుకులు కాంగ్రెస్ పార్టీలో? ఇక్కడ మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే మొన్న ఎగ్జాంపుల్ మొన్న గోదావరి జలాలనే తీసుకుందాం. ఎక్కడ సభ పెట్టినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి, అగ్ర నాయకుల దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరు మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. కేటీఆర్ కాదు, హరీష్ రావు కాదు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, చిన్న చిన్న స్థాయి కార్యకర్తలు, కార్పొరేటర్లు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నామని తెలుపుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క మంత్రి కూడా, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు ప్రెస్ మీట్ మాట్లాడలేరు? మీ సీఎంని అన్ని దుర్భాషలు ఆడినప్పుడు, మీ కాంగ్రెస్ పార్టీ మీద అన్ని అబండాలు వేసినప్పుడు మీరెందుకు బయటకు వచ్చి బీఆర్ఎస్ నాయకుల మీద మాటలు యుద్ధం ప్రకటించట్లేదు? వాళ్ళకు ఫ్యూచర్ అర్థమైపోయిందేమో కొంతమంది కాంగ్రెస్ నేతలకు. 2029లో ఇలా ఉండబోతుందో పరిస్థితి, మారిపోతుందేమో అనే ఒక భావనతోటి, ప్రభుత్వం మారిపోతుందనే ఒక భావనతోటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.